ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేశాం. ఇప్పుడు 3 సిలిండర్లు కూడా దాదాపు 1,60,00,000 కుటుంబాలకు ఇచ్చాం. అవి దాదాపు నేనేమంటానంటే ఇప్పుడు ఒక పథకం ఏదన్నా కానీ అమలు కానప్పుడు కానీ ఏదో దాంట్లో లోపాలు ఉంటే చెప్పండి. అదే విధంగా మేము 10,00,000 కోట్ల రూపాయల ఎంఓఎల్ కుదుర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు వస్తే మీ వ్యాపారం తెలుస్తాను, మీ అంత తెలుస్తానంటే పెట్టుబడులు పెట్టడానికి వస్తారండి? 10,00,000 కోట్ల రూపాయల ఎంఓఏలు, 9,80,000 ఉద్యోగాల కల్పన దిశగా ముందరికి వెళ్తున్నాం మేము. అదే విధంగా విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం వల్ల వాళ్ళు ఆగిపోతున్నారంటారా? ఖచ్చితంగా అయిపోతారు కదా. వచ్చే వాళ్ళు ఇప్పటికి ఏమండి, నేను ఒక అంశం చెబుతున్నానండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత గత ప్రభుత్వాలు ఏదైనా లోపాలుంటే చెప్పాలి. మీరు ఈ నిర్ణయం తీసుకున్నాం మేము రానివ్వంటే మీరు గతంలో కూడా చూసారు. గ్రీన్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి, జే ట్యాక్స్ కట్టలేదని చెప్పి అమరాజా బ్యాటరీస్ తరిమేస్తే 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయండి. ఇటువంటి చాలా చూస్తాను. ఇప్పుడు సూపర్ సిక్స్ లో నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తానన్నది ఒక సూపర్ 6 లోని ఒక ప్రధానమైనటువంటి ఒక అజెండా. ఇంకోటిసరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తాననేది ఇంకొక పథకం. అసలు ఈ రెండు మీరు మొదలే పెట్టకుండానే సూపర్ 6 డోపర్ హిట్ అని ఎట్లా అంటారు? ఓకే, ఇప్పుడు మీరు ఉద్యోగం ఉపాధి అవకాశాలు చూసుకున్నాం. మేము ఎంఓఏలు కుదుర్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం వల్ల వాళ్ళు రాలా ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పే అదని అంట. నేను ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి ఒక గౌరవంగా బాధ్యతగా ఉండాలండి. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే మీరు మెయిల్స్ పెట్టి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ రానియొద్దు అయితేనంటే ఏ విధంగా పెట్టుబడులు వస్తాయండి? ఇప్పుడు మేము పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తే ఉపాధి వచ్చింది. ఉద్యోగస్తులే కాదండి, ఆ చుట్టుపక్కల కూడా ఉపాధి కల్పన, చిన్న పెట్టుబడిదారులు, ఏదో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ బతుకుతారు. మీరు రైట్ సాహెబ్ గారు, సరే అవి సరే ఆ విషయం పక్కన పెట్టండి. 18 సంవత్సరాలు నిన్న మహిళలకు 1,500 రూపాయలు మీరు మొదలే పెట్టక ముందు డోపర్ హిట్ అని ఎలా అంటారని నా ప్రశ్న. దానికి చెప్పండి. దాన్ని కూడా ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి గారు 1,500 రూపాయలు మేము యాక్చువల్లీ ఏదైతే ఎలక్షన్ ముందర ఖచ్చితంగా 1,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తామని హామీ ఇచ్చారు. దాని గురించి ఖచ్చితంగా ఈ పథకం అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. మాకేంటంటే ఆర్థిక వెసులుబాటు కూడా కావాలి కదా. ఎట్లా అంటారు? మీరు ఇచ్చారా ఇవ్వలేదు అనేది కాదు నా క్వశ్చన్. మీరు అసలు ఆ పథకమే స్టార్ట్ కాకముందు సూపర్ 6 డోపర్ హిట్ అని ఎలా అంటారు అంటున్నాను నేను. అవునండి, ఇప్పుడు సూపర్ 6 లో ఉన్నటువంటి మెజారిటీ హామీలను ఇచ్చేసాము. అంత మాత్రం ఒక పథకం రాలేదని చెప్పి కాదండి. 22,000 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులు చేసామండి. సూపర్ 6 లో రోడ్లు మరమ్మతులు ఉందండి. ఇక్కడ ఇంకోటి మత్స్యకార భరోసా 20,000 మాట్లాడమనండి. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. అవును, 1,500 రూపాయలు ఇవ్వాలి, ఇస్తాం ఖచ్చితంగా. పథకానికి సంబంధించినటువంటి ఒకటండి సిపిఎస్ రద్దు అన్నారు. మీరు ఎక్కడ చేశారండి? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎన్ని జాబులు ఇచ్చారండి మీరు? వాళ్ళు ఇవ్వలేదనే ప్రజల వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. నేను చెప్పేది కూడా ఓపికగా వినండి. మీరు 1,500 రూపాయలు అమలు చేయలేదు అంటున్నారు. నేనేమంటున్నాను, ఎలక్షన్ ముందర చాలా హామీలు ఇచ్చాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు సామాజిక పెన్షన్లు పెంచాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. తర్వాత ఇప్పుడు 1,63,00,000 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కాక మీరు అన్నదాత సుఖీభవ కావచ్చు, అదే విధంగా రైతులకు సంబంధించిన